2027లో నిర్వహించే గోదావరి మహాపుష్కరాలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గోదావరి పుష్కర పనులు ప్రగతిపై సమీక్షించారు. గత పుష్కరాలలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని విశేష సంఖ్యలో వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారిగా వీరపాణ్యన్ను నియమించినట్లు కందుల దుర్గేష్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల మౌలిక వసతులు, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి కీలక సూచనలు చేశారు. దీనికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి చాలా అంశాలని చర్చించడం జరిగింది. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా భారీ స్థాయిలో జరిగేటువంటి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ఎలా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం జరిగింది. వచ్చిన వారు ఒక రోజు కాకుండా 2-3 రోజులు ఉండి ఇక్కడ వివిధ ప్రాంతాలని సందర్శించి భక్తిభావంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక వారందరికీ సరైనటువంటి సదుపాయం కల్పించడం ఎలాగా, ఒక డిపార్ట్మెంట్కి మరో డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం ఏ రకంగా ఉండాలి, ఎలాగ మనం ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాట్కి వెళ్ళటానికి కావచ్చు, అదే విధంగా వారు ఉండటానికి వసతి కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, భోజన వసతి కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎంత మేరకు మనం వనరులు తీసుకురాగలమో దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించి పనిచేయడం అనేది జరుగుతుంది.